आन के लिए खींच के लेकर కొన్ని ఏరియాలో స్తంభాలు లేవు. ఆర్మూర్, పెరిగిట్, కొటార్మూర్ మిగిలిన గ్రామాలలో కూడా స్తంభాలు లేవు, లైట్లు లేవు. పరిస్థితి అధ్వానంగా ఉంది. పాములు తెల్లతోని ప్రజలు కూడా భయపడుతున్నారు. మీరు కూడా కొద్దిగా ఆర్మూర్ మీద ఎక్కువ ఫోకస్ చేసి మంత్రి గారిన ముఖ్యమంత్రి గారు ఎంబడబడి కొద్దిగా ఫండ్ పెడితే వచ్చేది ఎలక్షన్ ఉంది. మేము కూడా కొద్దిగా కష్టపడి పనిచేసి మీ పేరు, కాంగ్రెస్ పార్టీ పేరు అన్నీ నిలబెడతామన్నా. మేము మీరు కూడా సపోర్ట్ చేయాలన్నా. నా మిత్రులు, సహచరులు, సోదరి లావణ్య మున్సిపల్ చైర్మన్గా మొదటిసారి కౌన్సిలర్లు కూడా ఒక అపూర్వ స్వాగతం పలికారు. పార్టీలకు అతీతంగా ఈ ఐక్యత ఎప్పటికిట్లనే ఉండాలి. ఆర్మూర్ అభివృద్ధి పార్టీలు వేరు, ఏది వేరైనా అందరం ఒకటే అనే అభిప్రాయానికి వచ్చాము. ఆర్మూర్ అభివృద్ధి ముఖ్యం. అవినీతి లేని ఆర్మూర్ ముఖ్యం, అక్రమణలు లేని ఆర్మూర్ ముఖ్యమని అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము. ఇంకా 6-7 నెలలు ఉన్న ఈ మున్సిపల్ ఎలక్షన్లో అంతలోపల ఏమైనా మిగిలిపోయిన పనులు కానీ అభివృద్ధికి నోచుకొని ఏమైనా ఉంటే అవన్నీ కూడా అందరం కలిసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా ఆర్మూర్ ప్రాంతం దగ్గర మిగిలిన గ్రామాల సమస్యలు కావచ్చు, మిగతా డెవలప్ కాకుండా ఎక్కడెక్కడ అభివృద్ధి కుంటుపడ్డ విషయాలు కావచ్చు, ముఖ్యంగా మున్సిపల్ బిల్డింగ్ చాలా సంవత్సరాలు మేము పుట్టక ముందు నుంచి ఉన్న బిల్డింగ్లు అక్కడే ఉన్నాయి. రాష్ట్రము ఒక్కొక్కసారి ఒక ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నది. కాబట్టి ఈసారి మా ఆర్మూర్ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని అందరం మనస్ఫూర్తిగా ఒక ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నాము. అందరం కలిసి త్వరలోనే గౌరవనీయ ముఖ్యమంత్రులు అపాయింట్మెంట్ అడిగి, ముఖ్యమంత్రి గారు కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, మున్సిపల్ శాఖ మంత్రి కావచ్చు, ఏ మంత్రులైనా అపాయింట్మెంట్ తీసుకుని అందరం వెళ్ళి కలుస్తాం పార్టీలకు అతీతంగా. ఇక్కడ నుంచి ఆర్మూర్లో ప్రజలకు ఒకటే ఒక విన్నపం, దయచేసి మీరు కూడా మీ ప్రాంతానికి మీ కర్తవ్యం నెరవేర్చండి. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకురండి. ఎక్కడైనా ఆక్రమణలు, ఎంక్రోచ్మెంట్స్ ఉంటే చైర్మన్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకురండి. ఇక్కడ నుంచి ఇక్కడ అవినీతి అనేది ఉండదు, అక్రమణలు ఉన్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యేగా అందరికీ చెప్తున్నాను, కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు, అందరం కలిసి కట్టుకుందాము. అందరికీ మీకు తగిన సలహాలు ఇవ్వండి, మీకున్న ఇబ్బందులు ఇవ్వండి. గౌరవనీయ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ కలిసి ఈ ఆర్మూర్ ఎవరిని అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తాం. నమస్కారం. ఈ మంచి పని అందరు కలిసి పని చేసుకోవాలని మా ఎమ్మెల్యే సాబ్ చెప్పుకున్న అదే పని మనం అందరు కలుసుకొని हिंदू मुसलमान कोई बोल के नहीं, सब मिल के काम करेंगे, मिल के रहेंगे, मिल के काम कर लेंगे. बोल शुक्रिया. ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రధాన గేటు ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం తెలుపుతూ, ఆర్మూర్ పట్టణం మున్సిపల్లో అనేక సమస్యలు ఏవైతున్నాయో వాటి గురించి కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అట్లాగే ఎమ్మెల్యే గారికి మాకు ఇంతకుముందు వచ్చిన మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 16 కోట్ల ఫండ్ భవనంకు కేటాయించడం జరిగింది. వాటిని కూడా తొందరలో అమౌంట్ తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. అది ఎలక్షన్ టైంలోనే రాజకీయం చేయమని మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారిని మా ప్రతి అధికారిని కలుపుకొని పోవాలని మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి మేము కూడా ఆర్మూర్లో అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారిని ఆహ్వానించి పట్టణ అభివృద్ధి గురించి చర్చించి పట్టణానికి కావాల్సినటువంటి ప్రతి సమస్యని అన్నగారి దృష్టికి తీసుకెళ్ళాం. అన్నగారు కూడా సానుకూలంగా స్పందించి చేస్తా అని చెప్పిండు. జై